ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ యూనిక్నెస్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మంచి విషయం ఏంటంటే కెమెరా పక్కకి సెల్ఫీ మిర్రర్ లాగా అయితే చూపిస్తూ సో అదొకటి యూనిక్గా అయితే అనిపించింది అనమాట నాకు. సో రియల్మీ వల్ల రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇలా అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ అదే హైలైట్ పెట్టిరు ఏంటంటే డ్యూయల్ 50 ఎంఎక్స్ఎల్ కెమెరా. కానీ ఇంకోటి ఏంటంటే మాత్రమే సెల్ఫీ తీసుకునేటప్పుడు మిర్రర్ చూపిస్తుంది అనేసి అయితే పెట్టిరు. సో మిర్రర్లోకి ఏం చూడ మీరు సెల్ఫీ తీసుకోవచ్చు అనేసి అయితే కెమెరా బ్యాక్ సైడ్ ఉంది కదా, కెమెరా క్యాప్చర్ లాగా ఉంది, ఆ సైడ్ మిర్రర్ లాంటిది రిఫ్లెక్షన్తో పాటు వస్తుంది. అండ్ 7,000 mAh బ్యాటరీ, IPS రేటింగ్తో పాటు వస్తుంది. అవే హైలైట్స్ కూడా ఇవే హైలైట్ ఉంది బై ఎయిర్ డిజైన్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ సోనీ రియర్ ఏ పోర్ట్రేట్ కెమెరాస్తో పాటు కూడా వస్తుంది. 7,000 mAh బ్యాటరీ, ఏ పాపప్స్తో పాటు కూడా వస్తుంది. IP16 ప్రో లెవెల్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది భయ్, ఫీచర్స్ ప్రైస్ చూసుకుంటే బాగుంది. కెమెరాది ఇదే అనమాట భయ్ మెయిన్ హైలైట్ అనుకోవచ్చు, కెమెరాది సోనీ వాళ్ళది. అండ్ మంచి ఫోటో శాంపుల్స్ అయితే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ కూడా శాంపుల్స్ ఎక్కువ అవే శాంపుల్స్ ప్రొవైడ్ చేసారు. హైలైట్ ఇదే ఉన్నట్టుంది. సరేనా, ఇది పక్క పెట్టేసి ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే మాత్రం 32,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ అయితే మీరు ప్రీ ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 32,000 స్మార్ట్ ఫోన్. ఇక్కడ బేస్ వేరియంట్ అవుతుందో 8GB RAM 128GB స్టోరేజ్ 32,000 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ ఈవెంట్ వచ్చేస్తారు 34,000 ఉంది. 12GB RAM 2GB స్టోరేజ్ ఈవెంట్ వచ్చేస్తారు 37,000 ఉంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఎయిర్ బ్లాక్ కలర్ ఆప్షన్, ఇది ఎయిర్ బ్లాక్ కలర్ అనమాట. నెక్స్ట్ ఎయిర్ వైట్ కలర్. సో ఎయిర్ వైట్ కలర్కి సటల్గా కొన్ని వేవీ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది. ఎయిర్ బ్లాక్ కలర్లో పెద్దగా ఏం లేదు, నార్మల్ వైట్ బ్లాక్ కలర్ లాగానే అనిపిస్తుంది అన్నమాట. కొంచెం ప్యాటర్న్ డిజైన్ లుక్ కావాలన్న వాళ్ళు ఎయిర్ వైట్ తీసుకోవచ్చు. తర్వాత కలర్ అవ్వకుండా ప్రొడక్షన్ కేస్ అయితే ప్రొవైడ్ చేసుకుని మంచి ఆప్టిమైజేషన్తో పాటు. సరే అన్న, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ పర్చేస్ చేసుకోవడానికంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. సో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కాగానే మీరు ఫ్లిప్కార్ట్లోకి నుంచి కూడా పర్చేస్. నాకు తెలిసి మటుకు మాత్రం ఇక్కడ ఏదైతుందో 5th ఏప్రిల్ నుంచి షిప్పింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేబీ అదే రోజు నుంచి ఏదైతే సేల్స్ ఉన్నాయి అప్పుడే స్టార్ట్ అయిపోతుండే. ఇంకా ఇక్కడ ప్రీ ఆర్డర్స్ ఏవైతున్నాయో ఎండ్ అయిపోతాయి 5th ఏప్రిల్ కనేసి. మేబీ ఆ రోజు ఉండే అవకాశం ఉంది. లేదంటే మాత్రమే సపరేట్గా అనౌన్స్ చేసినప్పుడు టెక్ న్యూస్ అప్డేట్ అయితే చేస్తాం. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మీరు ప్రైస్ అయితే చూసారు కదా. సో ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే 32,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. సో స్టిల్ నేనైతే ఒకటే మాట చెప్తాను, ప్రైస్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆఫర్స్ అప్లై చేసినాక బిలో 30,000 ఏమంటారు 29,900 అట్లా వచ్చినా సరే బిలో 30,000 అయితే మాత్రం తీసుకోవచ్చు. మీరు హైలైట్ అయితే చూసారు కదా, ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ 183 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది. ఇక్కడ వెయిట్ చూడండి చాలా తక్కువ వెయిట్తో పాటు కూడా వచ్చింది. అదొకటి మంచి విషయం. 7,000 mAh బ్యాటరీ అయినా సరే కూడా తక్కువ వెయిట్తో పాటు కూడా వచ్చింది. అండ్ UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది. ఓకే పర్లేదు. మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్తో కూడా వస్తుంది. ఫుల్ HD రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 397 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు 10 బిట్ అనమాట. AMOLED ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అండ్ గ్లాస్ కవర్ గ్లాస్ DT స్టార్ D+ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 5P లెన్స్తో పాటు వస్తుంది. మోనోక్రోమాటిక్ 2 మెగాపిక్సెల్ వస్తుంది. 3P లెన్స్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు మ్యాక్సిమం అన్ని రికార్డింగ్ మోడ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 1080p 30 fps అండ్ 60 fps తీసుకోవచ్చు. అండ్ OS మోడ్లో అయితే మాత్రం సినిమాటిక్ మోడ్లో 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 720 మోడ్స్ ఉన్నాయి. 10x దాకా డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 1080p 60 అండ్ 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. SoC చూసుకుని ప్రాసెసర్స్ MediaTek 6400 టర్బో ప్రాసెసర్తో పాటు వచ్చింది. 8GB RAM Mali G57 MC2 గ్రాఫిక్ కార్డ్తో పాటు. సో 6400 టర్బో ప్రాసెసర్. ప్రాసెసర్ గురించి చూసుకుంటే లైక్ కొంచెం డిఫరెంట్గానే అనిపించింది 6400 ప్రాసెసర్. సో ఈ ప్రైస్ కేటగిరీకి వ్యాలిడా అంటే మాత్రం మిగతా ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఓకే యాక్సెప్టబుల్ లాగా అనిపించింది. నాకు పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఏమీ అనిపించలేదు. బ్యాటరీ ఒకటే మెయిన్ ఫీచర్ అనుకోవచ్చు. లైక్ 7,000 mAh బ్యాటరీ వస్తే 683 mAh బ్యాటరీ యాక్చువల్ ఉంటుంది. 60 watts ఛార్జర్ అండ్ 45 watts 13.5 watts ఛార్జర్ సపోర్ట్ అవుతుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ సెన్సర్తో పాటు వస్తుంది. అండ్ మీద సెన్సర్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సర్, ambient సెన్సర్, కరెంట్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. అండ్ నానో సిమ్స్ అన్నమాట. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz, బ్లూటూత్ వర్షన్ 5.1, 5.2, 5.3 లో ఎనర్జీ వేరియంట్స్ వస్తుంది. బ్లూటూత్ వర్షన్ మల్టిపుల్ ఉన్నాయి. ఇది ఎందుకుందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మల్టిపుల్ బ్లూటూత్ వర్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసారు ఇక్కడ.
ఇది కొంచెం యూనిక్‌గా అయితే ఉందన్నమాట. టైప్ సి ఇంటర్ఫేస్ ఉంది బై. ఎన్ఎఫ్‌సి కూడా సపోర్ట్ లేదు. ఇది ఇంకొక మైనస్ అనుకోవచ్చు. ఈ ప్రైస్ కేటగరీకి యాక్చువల్లీ ఇచ్చేది 30,000 పెడుతున్నాము. ఎన్ఎఫ్‌సి ఇచ్చేయాల్సింది ఇయ్యలేరు. రియల్‌మి యూఐ 7.0తో పాటు వచ్చింది. అండ్ లొకేషన్ సమితిని చూసుకుంటే బైడిఎస్, జీపీఎస్, గ్లోనస్, గ్యాలక్సీ ఫేజెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ 8 జీబీ సైజ్ ఉందో లొకేషన్ మిగతా వాటి గురించి చూస్తుంది. అండ్ ఫోన్ చూసుకుంటే మాత్రమే బాక్స్‌లో ఫోన్ పర్చేస్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ కీస్‌తో పాటు వస్తుంది. ఓవరాల్ ఇది చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ఓకే లాగా అనిపించింది. అండ్ కొన్ని ఫీచర్స్ బాగున్నవి, కొన్ని ఫీచర్స్ ఒకేలాగా అనిపించింది. నా ఒపీనియన్‌లో బిలో 30,000 అయితే మాత్రం ఇది కన్సిడర్ చేసుకోండి. స్లైట్‌లీ నాకు కూడా కొంచెం ఓవర్ ప్రైస్ లాగానే అనిపించింది. మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. స్పెసిఫికేషన్ అవన్నీ చెక్ చేసుకున్నారు కదా. ఫైనల్ నా ఒపీనియన్ అయితే ఒకటే మాట చెప్తున్నాను, డీసెంట్‌గానే ఉంది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా ఏంటంటే మాత్రం బిలో 30,000 వస్తే మాత్రం తీసుకోండి అనేసి అయితే ఒక రికమెండేషన్. కుదిరితే ఇట్లా కార్డ్ ఆఫర్స్ తక్కువ డిస్కౌంట్ వచ్చిందంటే మాత్రం అది కూడా తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను.